BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. నవ్వొద్దు, మ్యాటర్ సీరియస్. జగన్ రెడ్డి సుభాషితాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఎవరిని తొక్కాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, కేసులు ఎవరిపై పెట్టాలి అనే దాని మీద పైన ఉన్నవాళ్ళు రెడ్ బుక్ తయారు చేసుకుని అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ విధ్వంసానికి పాల్పడుతుంటే కింది స్థాయిలోని వారు కూడా రెడ్ బుక్ తెరిచి విధ్వంసానికి దిగుతున్నారు అని జగన్ రెడ్డి ఆరోపణ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు అని చెప్పారు. నిజమేగా? ఏ తప్పు చేయని పశువుడిని మీరందరూ కలిసి మోసం చేశారని కవిభావం. వైసీపీ న్యాయ విభాగం ప్రతినిధులతో గురువారం తాడేపల్లి ప్యాలెస్లో సమావేశం నిర్వహించారు. న్యాయం, ధర్మం అందరికీ ఒకటే అని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్ల సమావేశంలో చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు మాటలు చేష్టలని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అబ్బా, క్యా బాత్ హై. ఆస్కార్ కమల్ హాసన్ చిక్కటి చిరునవ్వుతో ఇంకేమన్నారంటే, న్యాయం కొందరికే అనే స్థాయికి పరిస్థితులు దిగజార్చారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అరాచకాలను న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్ళాలంటే న్యాయవాదులుగా మీ సహకారం నాకు కావాలి. ఇప్పుడు మీరు నిర్వర్తించబోయే పాత్ర చాలా కీలకం. అందరం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ చేస్తున్న అన్యాయాలను ఎత్తి చూపగలుగుతాం. మన పార్టీ యంగ్, నాయకుడి నుంచి మీ వరకు అందరూ యువకులే. మనం ఎదగాల్సింది చాలా ఉంది. సంస్కరణలు, మంచి పాఠాలు ఏమైనా మనం నేర్చుకోవాల్సినవి ఉంటే నేర్చుకుందాం అని సెలవిచ్చారు. సమరీ ఏంటంటే, రాబోయే రోజుల్లో కోర్టులకు విపరీతమైన పనిభారం తప్పదు అని కవి భావం.